తరహాలో మామిడి చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని మాధవరం పంచాయతీ గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మాధవరం పంచాయతీ కోడుగుట్ట పుల్లయ్యగారిపల్లి బండివాండ్ల ఊరు గ్రామాలకు చెందిన 50 మంది రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలోని 400 kV హై వోల్టేజ్ విద్యుత్ లైన్ను మార్పు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతోందని చెప్పారు. దీనికి సంబంధించి సరైన నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. హైవే కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో మామిడి పంటకు ఒక్కొక్క చెట్లకు 4,000 నష్టపరిహారం చెల్లించడం తగ్గదని అన్నారు. తమిళనాడు తరహాలో ఒక్కొక్క చెట్టుకు 40,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వచ్చినటువంటి రైతులకి నా నమస్కారం. మాది వచ్చి నా పేరు ఎం బాబు, కోడిగుట్ట గ్రామం, మాధవరం పంచాయతీ, యాదమరి మండలం. మేము వచ్చి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళము. మాకు ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి కలిగినటువంటి రైతులు మేమంతా. ఈ సూపర్ హైవే అనే సూపర్ హైవే అనేది రావడం వలన, ఆ రహదారి వలన అటుపక్క ఉన్నటువంటి గ్రామానికి దూరంగా ఉన్నటువంటి హెవీ లైన్స్ 440 kV లైన్ వచ్చి ఇట్లా గ్రామం పక్కన మళ్లించినారు. దీన్ని గురించి మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు పెట్టుకున్నాము. వాళ్ళకి మా విన్నపాన్ని విన్నపించినాము. వాళ్ళు ఏమన్నారంటే, ఇది వచ్చి నేషనల్ ప్రాజెక్టు, దీన్ని వచ్చి అరికెట్టేదానికంతా, స్టాప్ చేయడానికంతా కాదు, మీకు ప్రాపర్ కాంపన్సేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇది జరిగిస్తున్నది వచ్చి దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనే కన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ సెటిల్మెంట్స్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఒక్కొక్క రైతుని డివైడ్ చేసి వాళ్ళు రైతుకు తగినటువంటి పరిహారం ఇవ్వకుండా ఒక్కొక్కరిని సపరేట్గా పిలిచి వాళ్ళకు వచ్చి తక్కువ అమౌంట్ పే చేసి ఆల్రెడీ ఈ పోల్స్ నాటే స్థలానికి వచ్చి డబ్బులు చెల్లించేసినారు. అది కూడా మా ఊర్లో ఒక 4 పోల్ ఉంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చినారు. 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఒక్కొక్క రైతుకి ఇచ్చినారు. అదేవిధంగా ఈ హెవీ లైన్ రావడం ద్వారా కింద ఉన్నటువంటి భూమికి ఎటువంటి పరిహారం చెల్లించడం మా జీవోలో లేదని చెప్పినారు. మళ్ళీ మేము అక్కడెక్కడ తిరిగి లాయర్ల చుట్టూ తిరిగి జీవోలు కనుక్కొని చెప్తే 10 to 15% ఆ కారిడార్కి ఇస్తామని ఒప్పుకున్నారు. తరువాత చెట్లకు వచ్చి ఒక కొబ్బరి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ పెంచి 4 సంవత్సరాలు పోషిస్తేనే మాకు ఫలితం వస్తుంది. అది కాకుండా చిత్తూరు వచ్చి డ్రై ఏరియా, ఇక్కడ వాటర్ రిసోర్స్ అనేది చాలా తక్కువ. ఇటువంటి ప్లేస్లో మేము వ్యవసాయం చేయడమే చాలా కష్టభరితంగా ఉండదు. ఇటువంటి ప్లేస్లో ఒక్కొక్క చెట్టుకు వచ్చి వాళ్ళు 3,000 4,000 భిక్షం వేసినట్లు వేస్తామంటున్నారు. దీన్ని మేము అబ్జెక్ట్ చేయడం లేదు, కానీ మాకు ప్రాపర్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా మా ప్రాణాల పోయినా మేము ఇక్కడ నుంచి కదలము. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాము. పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో ఒక చెట్టుకు 40,000 నుంచి 50,000 ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చి 3 కేటగిరీస్గా A, B, C అని చెట్లను డివైడ్ చేసి చిన్న చెట్లకు 2,000, మీడియం చెట్లకు 3,000, పెద్ద చెట్లకు వచ్చి 5,000 ఇస్తా అంటున్నారు. సెకండ్ థింగ్ వచ్చి సాలిడేషన్ లీన్ అంటున్నారు. ఇక్కడ వచ్చి మనకు ఈ 5 yearsకి దానికి ఇంట్రెస్ట్ వేసి ప్రాపర్ కాంపన్సేషన్ ఇస్తేనే మేము వచ్చి దీనికి ఒప్పుకుంటాము. లేకపోతే మా ప్రాణాలు పోయినా ఇక్కడ నుంచి మేము కదలము అని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, దిలీప్ కన్స్ట్రక్షన్కి మేము విన్నపిస్తున్నాం. మా భూముల్ని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దిలీప్ బిల్కాన్ వాళ్ళు కరెంట్ లైన్లు వేస్తున్నాము అని చెప్పి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే వచ్చి లైన్లు గీస్తున్నారు. లైన్ల కోసము భూములు పరిహారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా మార్కులు వేస్తున్నారు. దీన్ని ఏమైనా ప్రశ్నించినందుకు మీ మీద కేసులు పెడతాము, ఇది ఎవరి వల్ల ఆపన కాదు, మేము బలమైన రాజకీయ నాయకులకు సంబంధించిన కంపెనీలు ఇవి అని చెప్పి బెదిరించారు. దానికోసం ప్రజలందరూ కలిసి ధర్నాగా ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే మమ్మల్ని అందరి సమక్షంలోనే మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు. సిద్ధార్థ్ అనే ఆయన, వర్షిత్ రెడ్డి అనే ఆయన కూడా ఇక్కడేమన్నా వజ్రాలు పండుతాయో మీ భూముల్లో అన్నాడు. వజ్రాలు కాదండి, మేము తినే అన్నమే పండుతుంది. ఈ భూమి మీద అన్నం తప్పించి ఎవరు ఏం తిన్న కాదు. తమిళనాడులో ఒక మామిడి చెట్టుకి 50,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక చెట్టుకి 8,000 ఇస్తున్నారు. తమిళనాడులో మామిడి చెట్టు ఏమన్నా గోల్డ్ కాయిన్లు కాస్తుందా? ఆంధ్రప్రదేశ్లో మామిడికాయలు కాసేదాని వల్ల మాకు 8,000 ఇస్తారా? ఏంటి దౌర్జన్యం? రా కారిడార్ 160 అడుగులకు గాను గవర్నమెంట్ తెలియజేసింది కదా, తగ్గుతున్న భూముల విలువలకు నష్టపరిహారం విత్ సొలాటియం ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని. ఒక చెట్టుకి 8,000 ఇస్తానంటున్నావు. ఒక చెట్టు ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు మినిమం కాపు కాస్తుంది. 80 ఏళ్ళు చెట్టు కాస్తుంది. 80,000 వస్తుంది ఒక చెట్టులో. 100 చెట్లు నరుకుతావు. 100 చెట్లని కాపు ఎవరు కట్టిస్తారు? చెట్టుకు కట్టిస్తామంటే మీ బిడ్డల్ని చంపేస్తాం, మీకు ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు. మా బిడ్డ బతికి సంపాదించి తల్లిదండ్రులను సాగుతాడు. మా చెట్టు పెద్దదయ్యి నష్టపరిహారం క్రాప్ ఇచ్చి ప్రజలకి అన్నం పెడుతుంది. అది మా ఆధారాన్ని అడ్డుకునేదానికి ఎవరి వల్ల కాదు. మాకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా ఇక్కడ పనులు జరపడానికి వీల్లేదు.
మేము ఇది ప్రజల తరపున ప్రతి ఒక్కరూ అడుక్కుంటున్నాం. మాకు న్యాయమైన పరిహారం చెల్లించాలి. మమ్మల్ని కేసులు పెడతామని దౌర్జన్యం చేస్తున్న ఈ కాంట్రాక్టర్లని అడ్డుకోవాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. సదరు ఎమ్మెల్యే గారు కూడా మాకు న్యాయం చేస్తామనేసి అందరికి ఇల్లు తిరిగి ఓట్లు వేయించుకున్నారు. ఆయన కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా మాకు కల్పించుకొని ప్రజలకి న్యాయం చేయాలి. అంతవరకు మేము ఇక్కడ పనులు కొనసాగించడానికి మేము ఇక్కడే కూర్చొని ధర్నాలు చేస్తాము.